ప్రధానంగా ప్రజలు నచ్చి మెచ్చి ప్రజాప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ప్రజల దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల్లో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాళ్లకు చేస్తానన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి చేస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటు పడనీయకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం నిరంతరము ప్రజల మధ్యనే శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, మంత్రులు, ముఖ్యమంత్రి గారు నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన లగాయతు ఆనాడు ఎన్నికల ముందు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న ప్రాట ప్రకారం బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం కూడా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న చట్టాలని క్రోడీకరించి మంచి అంశాలను చేర్చి సరళీకృతంగా, పారదర్శకంగా, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, ఎక్కడా చిన్న పొరపాట్లు జరగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో భాగంగా ఆనాటి ధరణికి సంబంధించిన కొంతమంది ప్రబుద్ధులు ఆ ధరణిని ఏర్పాటు చేసిన దాంట్లో పాలు పంచుకున్న ఆనాటి ప్రభుత్వ నాయకులు దీంట్లో కూడా అప్పుడప్పుడు ఈ భూభారత్లో కూడా చొరబడే కార్యక్రమాన్ని చేపడితే దానికి ఈ మధ్యనే సిట్ వేశాం. నిజాయితీ అయిన ఆఫీసర్లను దానికి వేసి దాని పని అది రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన బేసికల్గా కొన్ని అంశాలని ఇవ్వబోతుంది. అది రాష్ట్ర ప్రజల ముందు పెట్టి దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో ప్రజలు కోరుకునే చర్యలే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇళ్ళు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా, ఇళ్ళు అంటే 4 ఇటుకలు పెట్టకుండా ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా, గౌరవంగా గర్వంగా కాలరెత్తుకొని తిరిగే విధంగా, ఆర్థికంగా సహకరించకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు, రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ళు, రమారమి 7 లక్షల ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఆనాటి ప్రభుత్వం లాగా కాగితానికే పరిమితం కాకుండా ఎన్నికల ముందే ఇల్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి 2 విడతల్లో ఇల్లు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు రూరల్లో, కోర్ హైదరాబాద్ ప్రాంతంలో 7 లక్షల ఇళ్ళు రూరల్ ప్రాంతంలో, కోర్ అర్బన్ హైదరాబాద్లో 1 లక్ష ఇళ్ళు, 8 లక్షల ఇళ్ళు ఇప్పటి వరకు 2 విడతల్లో శాంక్షన్ చేశాం. హైదరాబాద్ పట్టణంలోనైతే 5 లక్షల రూపాయలతో పాటు 60 లక్షల నుంచి 1 కోటి పైగా చేసే అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ని కూడా ప్రైమ్ ఏరియాల్లో ధనికులమని చెప్పుకునే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో, పల్కనామా ప్యాలెస్ లాంటి ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతంలో కూడా పేదవాడు గౌరవంగా బ్రతికే విధంగా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ఆల్రెడీ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని వడివడిగా 1 లక్ష ఇళ్ళు పూర్తి చేసే విధంగా పయనిస్తున్నాం. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్లు భూ సమస్యల పరిష్కారం కావాలంటే సర్వే చేయాలని, ఈ సర్వే అనేది ప్రధాన అంశంగా ఏజెండాగా పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలు ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఫేజ్లో ఈ 70 గ్రామాలకు సంబంధించిన సర్వేలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కరీంనగర్ మొదటి జిల్లా రివ్యూ చేసుకోవడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు.
ఒక్క సర్వేకి సంబంధించిన అంశాలే కాకుండా హౌసింగ్ సెక్టార్కి సంబంధించిన అంశాలు ఇతరత్ర ప్రతి అంశం మీద క్షుణ్ణంగా సుదీర్ఘంగా 4.5 గంటలు ఎంఆర్ఓ స్థాయి అధికారి నుంచి మండల రెవెన్యూ ఆఫీసర్ అధికారు దగ్గర నుంచి మండల సర్వేరు దగ్గర నుంచి మొదలెట్టి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే అండ్ సెటిల్మెంట్ ఐజీ, హౌసింగ్ ఎండి, అదే రకంగా మా సహచార మంత్రివర్యులు, మా విప్పు గారు, మా శాసనసభ్యులు, అపోజిషన్ శాసనసభ్యులు అందరం కూర్చొని 4.5 గంటల పైచిలుకు ఈ బేస్ లెవెల్ ఆఫీసర్లతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కొన్ని లొసుకులు స్పష్టంగా కనిపించడం జరిగింది. ఇది ఫస్ట్ మీటింగ్ కావటం వలన ఒకళ్ళిద్దరి మీద ఒక ఎంఆర్ఓని ఐ థింక్ సస్పెండ్ చేసినట్లున్నాం. ఒక ఎంఆర్ఓకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ 1-2 ఇంక్రిమెంట్లు కట్ చేశాం. ఇంకా అధికారుల మీద కూడా ఛార్జ్ మెమోలు ఇష్యూ చేయండి అని కొంతమందికి ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ ఏదో బేస్లెస్గా కాదు, ప్రత్యక్షంగా వారితో మాట్లాడి వారు చెప్పింది విని వారు చూపించింది చూసిన తర్వాతనే అధికారులు ఎవరి మీద ఈ ప్రభుత్వానికి కోపమో ద్వేషమో లేదు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, సామాన్య ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వారికి మంచి జరిగే విధంగా పనిచేయాలనే ఆలోచన తప్ప బాధ్యతారహితంగా ఉన్న అధికారుల మీద ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టుద్దే తప్పితే మంచిగా పనిచేసే అధికారిని ఈ ప్రభుత్వం నెత్తన పెట్టుకుంటుంది.